'శివాజీ' ప్లాట్‌లో మెయిన్ థీమ్‌కి 'శివాజీ గణేషన్' గారు తీసిన 'ఐ' మూవీని 1985లో రిలీజ్ అయిన 'ద ఫ్లై' అనే రోబో విషయంలో చాలా మంది కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. అసలు ఏ మూవీ నుంచి ఎవరు కాపీ కొట్టారు? అసలిక్కడ ఏది నిజం? 'స్నేహితుడునైతే మనం కంప్లీట్‌గా ఇగ్నోర్ చేయొచ్చు. మీరిచ్చిన హైపు చాలా బాగా నచ్చింది మామ. అందుకే మీకోసం సెకండ్ పార్ట్ గూడా దింపేస్తున్నాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రదర్. అన్న ఆ మూవీ మైక్రో డీటెయిల్స్ చెయ్యి. బ్రో ఈ మూవీ మైక్రో డీటెయిల్స్ చెయ్యి అని అందరూ చాలా సినిమాలు అడుగుతున్నారు. బిలీవ్ మీ మీరు చేసిన ప్రతి కామెంట్ కౌంట్ అవుతుంది. ప్రతి సినిమా నోట్ అవుతుంది. ప్రతి మూవీ మీద వీడియో వస్తుంది. కానీ ఎప్పుడనేది నేను క్లియర్‌గా చెప్పలేను. బట్ మీరు కామెంట్ చేసే ప్రతి సినిమా అయితే నోట్ అవుతుంది. వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంక లేట్ జేయకుండా 'శంకరైజేషన్ 2లోకి దూకితే' ఎక్కడి నుంచి ఆపామో అక్కడి నుంచే తిరిగి ప్రారంభిద్దాం. 'అపరిచితుడు' తర్వాత శంకర్ గారు తీసిన ఒక గ్రాండియర్ 'శివాజీ ద బాస్'. 'శివాజీ' ప్లాట్‌లో మెయిన్ థీమ్‌కి 'శివాజీ గణేషన్' గారు తీసిన 'నామ్నాడు' మూవీ ప్లాట్‌కి దగ్గర పోలికలు కనపడతాయి. ఓల్డ్ స్టోరీని శంకరైజేషన్ చేశారని ఆయన మీదున్న ఎలిగేషన్ అని చెప్తున్నాను. 1969లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, సొసైటీలో పెద్ద మనుషుల్లాగా చలామణి అవుతూ తెర వెనక స్కామ్స్ చేస్తూ ఉండే ఒక ముగ్గురు విలన్స్ ఉంటారు. దురై అనే హీరో గవర్నమెంట్ జాబ్ చేస్తూ వీళ్ళ మీద తిరగబడతాడు. దీంతో లంచం తీసుకుంటున్నాడని విలన్స్ హీరోని స్కామ్‌లో ఇరికించి జాబ్ పోయేలాగా చేస్తారు. హీరో అన్న ఇంట్లో నుంచి పంపించేయడంతో హీరో రోడ్డు మీదకొచ్చేస్తాడు. అక్కడి నుంచి ఒక స్లమ్ ఏరియాలోకి వెళ్లి అక్కడ వాళ్ళకి మంచి పనులు చేసి, ఎలక్షన్స్‌లో పోటీ చేసి గెలిచిన తర్వాత ఈ ముగ్గురు విలన్స్ చేసిన స్కామ్స్‌ని సీక్రెట్‌గా మనీ ఎక్కడ దాచిపెట్టారనేది వెనక్కి తీస్తాడు. 'శివాజీకి, నమ్నాడుకి' చాలా డిఫరెన్సెసే ఉంటాయి. హీరోకుండే అన్న క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ ఇలా చాలా ఉంటాయి. కానీ మూవీ కోర్ ప్లాట్ పాయింట్స్, హీరో బిహేవియర్ చాలా సిమిలర్‌గా ఉంటాయి. ఇంక మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అండ్ 'శంకర్' సార్ కెరియర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయిన అయితే ఈ 'రోబో' విషయంలో చాలా మందికి కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. 2002లో కన్నడలో 'ఉపేంద్ర' గారు 'హాలీవుడ్' అనే రోబోటిక్ సైన్స్ ఫిక్షన్ మూవీ తీశారు. దీని నుంచే 'శంకర్' కాపీ చేశారని కొంతమందంటారు. కొంతమంది 2004లో రిలీజ్ అయిన 'విల్ స్మిత్' మూవీ 'ఐ రాబోట్' నుంచి కాపీ చేశారని, కొంతమంది 1999లో రిలీజ్ అయిన 'బైసెంటనల్ మ్యాన్' నుంచి కాపీ చేశారని అంటారు. కానీ 'శంకర్' సార్ ఫ్యాన్స్ అండ్ కొంతమంది తమిళ్ మూవీ ఫ్యాన్స్ చెప్పేదేంటంటే, 'శంకర్' సార్ ఈ మూవీ స్టోరీని 1990స్‌లోనే రాసుకున్నారు. 99లో కమల్ హాసన్, ప్రీతి జింటాల్‌తో టెస్ట్ షూట్ గూడా చేశారు గానీ, హెవీ బడ్జెట్ వల్ల ప్రాజెక్ట్ షెల్వ్ అయింది. అలాంటప్పుడు 99లోనే స్టోరీ రాసుకుంటే 2002లో వచ్చిన మూవీని కాపీ కొట్టినట్టు ఎలా అవుతుందని వాదిస్తారు. ఇక్కడే ఇంత కన్‌ఫ్యూజన్ ఉంటే, 'ఆరూర్ తమిళనాథం' అనే రైటర్ 1996లో నేను రాసిన 'జీగూబా' స్టోరీని కాపీ కొట్టి 'రోబో' సినిమా తీశారు. నాకు ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలని కేసేశారు. అలా అయితే అసలు ఏ మూవీ నుంచి ఎవరు కాపీ కొట్టుండొచ్చు? స్టోరీ నుంచా? లేదంటే ఓల్డ్ హాలీవుడ్ మూవీస్ నుంచా? అసలిక్కడ ఏది నిజం? లేడీస్ అండ్ జెంటిల్‌మెన్, మీకోసం ఇలాంటి కన్‌ఫ్యూజన్స్‌ని క్లియర్ చేయటానికే నేను ఈ ప్రాజెక్ట్ ఎంఈ అనే ఛానెల్‌ని స్టార్ట్ చేశాను. సో, ప్రాజెక్ట్ ఎంఈ ప్రౌడ్‌లీ ప్రెజెంటింగ్ యూ ద ట్రూత్. అసలు నిజమేంటంటే ఇవన్నీ కూడా కాపీ సినిమాలే. ఏది ఒరిజినల్ గాదు. 'బైసెంటినల్ మ్యాన్', 'హాలీవుడ్', 'ఐ రోబోట్', 'రోబో' ఈ 4 సినిమాలతో పాటు 'జీగోబో స్టోరీ' అన్నీ గూడా ఐజాక్ ఎసిమోవ్ అనే రైటర్ 1950స్ నుంచి 1985 మధ్యలో రాసిన 'రోబోట్' సిరీస్ అండ్ 'ఫౌండేషన్ యూనివర్స్' నావెల్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తీసిన మూవీస్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లాగా ఈ 'రోబోట్' సిరీస్ గూడా ఒక పెద్ద నావెల్ యూనివర్స్. అందులో 'బైసెంటినల్ మ్యాన్' అండ్ 'ఐ రోబోట్' 2 డిఫరెంట్ స్టోరీస్. కానీ రైటర్ ఒక్కళ్ళే కావడంతో రెండిటి కోర్ ప్లాట్ అండ్ నరేషన్ ఎలిమెంట్స్ అన్ని ఒకేలాగా ఉంటాయి. 'బైసెంటినల్ మ్యాన్' లో రోబోని ఒక నార్మల్ పర్సన్ ఇంట్లో హౌస్ హోల్డ్స్ వర్క్స్ కోసం కొనుక్కొనొస్తాడు. ఆ ఓనర్ రెండో కూతురుతో రోబో ఫీలింగ్స్ డెవలప్ చేసుకొని ప్రేమలో పడుతుంది. ఇంకిలా మూవీ ప్లాట్ అయితే చాలా పెద్దదిలేండి. ప్లాట్ ఎటెటో వెళ్ళిపోద్ది. ఇలానే 'ఐ రోబోట్‌లో' గూడా రోబోస్ హ్యూమన్స్‌కి సేవ చేయడానికి తయారవుతాయి. కానీ ఒక రోబో లానింగ్ అనే ప్రొఫెసర్‌ని రూల్స్‌కి అగైనెస్ట్‌గా చంపుతుంది. మిగిలిన రోబోస్ గూడా రెవల్యూట్ అయ్యి హ్యూమన్స్‌ని చంపుతూ కర్ఫ్యూ పెట్టి హ్యూమన్స్‌ని అదుపులోకి తీసుకోవాలి అని అనుకుంటాయి. మిడిల్‌లో రోబోట్స్ అన్నీ ఏఐ కమాండ్స్‌తో ఇలా హ్యూమన్స్‌ని చంపుతూ రెవల్యూట్ అయ్యాయని అర్థమవుతుంది. ఇంక మన రోబో విషయానికొస్తే బైసెంటినల్ మ్యాన్‌ని, ఐ రోబోట్‌ని కలిపి శంకరైజేషన్ చేస్తే వచ్చిందే యంత్రిడన్. రోబోట్‌ని తయారు చేయటం, అది ఫీలింగ్స్‌ని డెవలప్ చేసుకొని లవ్ చేయటం, రోబో సెపియన్స్‌ని క్రియేట్ చేయాలి అనుకోవటం అంతా బైసెంటినల్ మ్యాన్ నుంచి, హ్యూమన్స్‌ని చంపటం, రెడ్ షిప్ అండ్ ఇలా చాలా సీన్స్ అన్నీ ఐ రోబోట్ నుంచి శంకరైజేషన్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చిన స్నేహితుడునైతే మనం కంప్లీట్‌గా ఇగ్నోర్ చేయొచ్చు. బికాజ్ ఇట్ ఈస్ ఎ డైరెక్ట్ రీమేక్. ఈ లిస్ట్‌లో నెక్స్ట్ అయిన 'ఐ' గురించి మనం తప్పకుండా చెప్పుకోవాలి. నేనైతే స్పెషల్‌గా చెప్పాల్సిందే. అది 2014 డిసెంబర్ 18.
ఆ రోజు 'ఐ' మూవీ ట్రైలర్ రిలీజ్ అవుతుందని నాకు తెలీదు గానీ, ఈవినింగ్ సరదాగా ఇంటర్నెట్‌కెళ్ళి యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఒక థంబ్‌నెయిల్ కనిపించింది. ఫేక్ వీడియో ఏమో అనుకుంటూనే ఓపెన్ చేసి చూడగానే నా మైండ్ స్వర్గలోకపు పొలిమేర దాకా వెళ్ళిపోయాను సార్. కట్ చేస్తే 14 జాన్ 25 ఈవినింగ్ 6 పీఎం షో తరువాత అయ్యా లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. ఇదంతా పక్కన పెట్టి శంకరైజేషన్ విషయానికొస్తే, ఈ మూవీ స్టోరీ గూడా ఎర్లీ 90స్‌లోనే రాసుకున్నానని శంకర్ గారు చెప్పారు. అండ్ దానికి తగ్గట్టే మూవీ ఔట్‌డేటెడ్ రివెంజ్ స్టోరీలా అనిపించింది నాకు గూడా. కానీ మూవీలో కీ ఎలిమెంట్స్ అయిన బాడీ హారర్ ఎలిమెంట్స్ అండ్ మేకప్ థింగ్స్ ట్రాన్సిషన్ అన్నీ గూడా 'ది ఫ్లై' అని 1986లో రిలీజ్ అయిన మూవీ నుంచి శంకరైజేషన్ చేశారు. 'ది ఫ్లై' మూవీ స్టోరీకి, 'ఐ' మూవీ స్టోరీకి సంబంధం లేదు. జస్ట్ బాడీ హారర్ ఎలిమెంట్స్ అండ్ కొన్ని మేక్ ఓవర్స్ మాత్రమే 'ది ఫ్లై' నుంచి అడాప్ట్ చేసుకున్నారు. 2.0 స్టోరీలో డైరెక్ట్ కాపీస్ లేవు గానీ, ఈ మూవీలో మొబైల్ ఫోన్స్ అన్నీ కలిసి బర్డ్ ఫార్మ్ తీసుకొని డిస్ట్రక్షన్ చేస్తా ఉంటాయి. ఈ సీన్స్ అండ్ కాన్సెప్ట్ అంతా కూడా 2008లో రిలీజ్ అయిన 'ద డే ద ఎర్త్ స్టూడ్ స్టిల్' మూవీ నుంచి శంకర్ అండ్ మూవీలో మొబైల్స్ ఎలా కావాలనుకుంటే అలా మారిపోతాయి. ఏ ఫార్మ్ కావాలంటే ఆ ఫార్మ్ తీసేసుకుంటాయి. దీనికి 2014లో రిలీజ్ అయిన 'బిగ్ హీరో 6' మూవీలో మైక్రోబాట్స్ సీన్స్ ఇన్స్పిరేషన్. అండ్ ఇంకా క్లైమాక్స్ లో వచ్చే జైంట్స్ బాట్ ఫైట్ అంతా ట్రాన్స్ఫార్మర్స్ నుంచి శంకరైజేషన్. అండ్ ఆ తర్వాత ఫైనల్ గా శంకర్ సార్ సైమల్టేనియస్ గా చెక్కుతూ తీసిన సుందర కావ్యాల్లో పెద్దగా శంకరైజేషన్స్ ఏం లేవు. నిజం చెప్పాలంటే 'గేమ్ చేంజర్' మూవీ తమిళనాడులో జరిగిన ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకొని స్టోరీ డెవలప్ చేశారు. 2.0లో విలన్ క్యారెక్టర్ ఎలా అయితే రియల్ లైఫ్ లో బర్డ్ మ్యాన్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారో అలానే టీఎన్ శేషన్ అనే ఎలక్షన్ ఆఫీసర్ కి పొలిటీషియన్స్ కి జరిగిన ఇన్సిడెంట్ ని బేస్ చేసుకున్నారు. కానీ దీనికి శంకర్ సార్ కి ఏ మాత్రం సంబంధం లేదు. ఎందుకంటే స్టోరీ లైన్ ఇచ్చింది సుబ్బరాజ్, డెవలప్ చేసింది వేరే వాళ్ళు. శంకర్ గారు డైరెక్ట్ చేసిన లాస్ట్ 2 దృశ్య కావ్యాలలో శంకరైజేషన్ లేదనే చెప్పాలి. అది మరి నెక్స్ట్ వీక్ 25th కి టాలీవుడ్ లవ్ స్టోరీస్ లో పాత్ బ్రేకింగ్ అయిన 'అర్జున్ రెడ్డి' రిలీజ్ అయ్యి 7 ఇయర్స్ అవుద్ది. ఆ అకేషన్ ని అండ్ మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ వీడియో 'అర్జున్ రెడ్డి' మీద చేసేస్తా. బిలీవ్ మీ గైస్, మీరు డిసప్పాయింట్ అవ్వని కంటెంట్ ఇస్తాను. ఈ వీడియోకి అయితే ఇంకా ఇంతవరకే. ఖాన్ సార్ ఎరిపెక్కినట్టు యూట్యూబ్ హైప్ ఎక్కేలాగా హైప్ బటన్ ని నొక్కేసేయండి మామ. ఈ కష్టానికి ఒక లైకు, పొగడ్తలకి విమర్శలకి ఒక కామెంటు, కుదిరితే ఒక షేరు. కొత్తగా వచ్చిన వాళ్ళు వేరే వీడియోస్‌ని కూడా చూడండి. నచ్చేస్తాయి. మీకు తప్పకుండా నచ్చుతాయి. నచ్చిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 'అర్జున్ రెడ్డి' వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.